ప్రస్తుతం 'బిగ్ బాస్' హౌస్‌లో తనుజ ఏం చేసినా సరే దానిని టార్గెట్ చేసి మాట్లాడడం, లేకపోతే ఏదో పెద్ద భూతద్దంలా చూడడం ఇది అలవాటైపోయింది హౌస్‌మేట్స్‌కి. ఇక ఇందులో భాగంగానే తనుజ, ఇమ్మాన్యుయల్, దివ్య అలాగే డెమోన్ పవన్ వీళ్ళు నలుగురు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఇందులో భాగంగానే తనుజ ఏమంటుంది అంటే, ఇమ్మాన్యుయల్ నీకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. సంజన గారు కావాలనే నేను ఫుడ్ మానిటర్‌గా ఉన్నప్పుడే టార్గెట్ చేశారు. నువ్వు గమనిస్తే నేను ఫుడ్ మానిటర్‌గా ఉన్నప్పుడే ఆమె పోపు విషయంలో చాలా పెద్ద రాద్ధాంతం చేసింది. అది కాకుండా ఏదైతే చపాతీల విషయం జరిగిందో ఆ విషయంలో కూడా చాలా పెద్ద రాద్ధాంతం చేసింది. ఈవిడకి బాగా అలవాటైపోయింది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ కూడా కొత్తగా నాకు రైస్ సరిపోవట్లేదు, అది సరిపోవట్లేదు అంటున్నాడు. గత 2 వారాల నుంచి అస్సలు ఏ ఒక్క మాట కూడా మాట్లాడింది లేదు. కావాలనే నేను ఎప్పుడైతే ఫుడ్ మానిటర్‌గా ఉన్నానో అప్పుడే వీళ్ళు టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు నువ్వు గమనిస్తే అంటూ తనుజ పూసగుచ్చినట్టు చెప్తుంది ఇమాన్యుయల్‌కి. అయితే ఇమాన్యుయల్ సరే అబ్బా సంజన గారు అలా చేశారు, కానీ నేను దాన్ని సరిపెట్టేశాను కదా! ఏది ఏమైనా సరే ఇప్పుడు ఏంటి అంటే హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌కి వాళ్ళకి సరిపడే ఫుడ్డుని ఇవ్వాలి కాబట్టి ఒక కప్పు రైస్‌ని పెంచితే సరిపోతుంది కదా అంటూ ఇమాన్యుయల్ చెప్పుకొచ్చాడు తనుజ. తనుజ అంది, అదే అంటున్నాను, ఒక కప్పు రైస్ పెడదాం ఎవరికీ చెప్పకుండా. తర్వాత వాళ్ళు కావాలనే చేస్తున్నారా లేదా అనేది అర్థమవుతుంది. సో ఇది మన నలుగురి మధ్యలో ఉండాలి అంటూ తనుజ ప్లాన్ చేసింది. ఇక వీళ్ళు నలుగురు మాట్లాడుకుంటుంటే పవన్ కళ్యాణ్ నక్కలాగా పక్కన ఉండి ఆలోచిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ శ్రీజ వచ్చిన తర్వాత శ్రీజ హింట్ ఇచ్చిన తర్వాత తనుజని టార్గెట్ చేసినట్టు క్లియర్గా కనిపిస్తుంది. ఏది ఏమైనా సరే పక్కన వాళ్ళు మాట్లాడుకుంటే అలా వినడం ఎంతవరకు కరెక్ట్ అనేది కామెంట్ చేయండి. మరి తనుజ తీసుకున్న నిర్ణయం కూడా నిజంగానే తనుజని సంజన కావాలనే టార్గెట్ చేస్తుందా ఫుడ్ విషయంలో అనేది కామెంట్ చేయండి.